ఈ రోజు మనం చాలా ఆరోగ్యకరమైన శాండ్విచ్ చేస్తున్నాము మైక్రో గ్రీన్స్ తోటి. ఈ మైక్రో గ్రీన్స్ లో చాలా విటమిన్స్ ఇంకా ఆరోగ్యకరమైన పుష్టికరమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 2 రకాల బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఒకటి మఫెలూటా బ్రెడ్ అంటారు, అది కొంచెం లావుగా ఉంటుంది, చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది, టీనేజర్స్ కి వాళ్ళకి. ఇంకొకటేమో బ్రౌన్ హోల్ వీట్ బ్రెడ్. ఒకవైపు గార్లిక్ బటర్ రాస్తున్నాను, మీరు ఏ రకమైన బటర్ అయినా రాయొచ్చు. ఇది బెటీ క్రాకర్ పిజ్జా మేకర్ మీద చేస్తున్నాను, అది కొంచెం ఈజీగా ఉంటుంది. లేకపోతే మీరు పొయ్యి మీద పెనం మీద కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకవైపు గ్రేటెడ్ చీజ్ వేస్తున్నాను. ఇది వేసి మళ్ళా మూత పెట్టి అది కరిగేంత వరకు వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాము. ఇవి కూడా టోస్ట్ చేసాము. ముందుగా మస్టర్డ్ రాస్తున్నాను, తర్వాత మీరు మేయోనేస్ కానీ లేకపోతే టార్టర్ సాస్ అంటారు అది కానీ రాయొచ్చు, కొంచెం పులుపు అది వస్తుంది దాంతో. నెక్స్ట్ మీరు కావాలంటే టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు లెట్యూస్ పెడుతున్నాను, దీనివల్ల బాగా క్రిస్పీగా ఉంటుంది. తర్వాత టొమాటో స్లైసెస్ పెడుతున్నాము. దీని తర్వాత క్యాప్సికమ్ ఆర్ బెల్ పెప్పర్ వేస్తున్నాను. దీని తర్వాత ఇంట్లో నేను వినిగర్ లో వేసి మ్యారినేట్ చేసిన ముల్లంగి, తర్వాత క్యారెట్ స్టిక్స్ ఇది వేస్తున్నాను. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ కంపోనెంట్ ఈ మైక్రో గ్రీన్స్ ఇంట్లో నేను గ్రో చేశాను, నెక్స్ట్ లింక్ లో చూపిస్తాను. ఇవి బాగా పెడుతున్నాను ఇందులో. దీనివల్ల మనకి శాండ్విచ్ యొక్క న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీని తర్వాత దీని మీద కొద్దిగా శాండ్విచ్ పౌడర్ గానీ లేకపోతే ఫ్రూట్ చాట్ గానీ ఏదైనా మీకు నచ్చిన పౌడర్ లాంటిది వేసుకోవచ్చు, ఇంకొంచెం రుచికరంగా ఉండడానికి. దీని తర్వాత ఇది ఆల్మోస్ట్ శాండ్విచ్ చేయడం అయిపోయింది. దీని మీద అదర్ సైడ్ ఏమో ఈ చీజ్ పెట్టిన బ్రెడ్ స్లైస్ ను పెడుతున్నాం. మఫెలూటా బ్రెడ్ కి 2 మఫెలూటా శాండ్విచెస్, 2 హోల్ వీట్ శాండ్విచెస్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి దీనిలో పెట్టి మూత మూసి కొద్దిగా మళ్ళా వేడిగా ఉండడానికి పెడుతున్నాను. ఇది పూర్తిగా నేను లాక్ చేయడం లేదు, ఎందుకంటే ఇప్పుడు శాండ్విచెస్ చాలా లావుగా అయ్యాయి. ఇప్పుడు ఇవి అయిపోయాయి, చాలా హాట్ గా ఉన్నాయి. సో ఇవి హాట్ శాండ్విచెస్, సో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఏమో సాలడ్ తో పాటు మీరు సర్వ్ చేయొచ్చు. ఇంతే, దీన్ని హాఫ్ గా కట్ చేస్తే మీకు తినడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఆరోగ్యకరమైన మైక్రో గ్రీన్ శాండ్విచ్ తయారైపోయింది. మొత్తం ఫ్యామిలీకి 4 శాండ్విచెస్ చేశాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఎంజాయ్ ద కుకింగ్.